హాయ్ హలో అందరికీ. ఈరోజు మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రిడ్జ్లో కూరగాయలు అయితే ఏమీ లేవండి. అసలు ఏం చేయాలో తెలియక పొద్దున్నే టెన్షన్ పడి కొంచెం సేపు ఆలోచించి ఇంట్లో పెరుగు ఉంది, ఇంకా పెరుగు తాలింపు పెడదాము మజ్జిగ పులుసు అని చెప్పి ఇంకా రైస్ పెట్టి స్టవ్ మీద ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పెరుగు తీసుకొని ఇంకా వాటర్ అడ్జస్ట్ చేసుకొని పసుపు సాల్ట్ అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మరి పలుచగా ఉంటే అయితే అసలు బాగోదు. మరి థిక్గా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని సన్నగాని వేయించుకుంటున్నాను. అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదండి. మీరు ఎలా చేస్తారో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఆనియన్ ఫ్రై చేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పి వేస్తున్నానండి. అంటే మా మమ్మీ కూడా పచ్చిగానే వేసేస్తారు ఆనియన్, అంటే వేయించరు అనమాట, కట్ చేసి ఇంకా అందులో యాడ్ చేసేస్తారనమాట. నేనైతే ఇలా అయితే చేస్తాను మిక్స్ చేసి. ఇంకా ఎండుమిర్చి అయితే యూస్ చేయనండి తాలింపులో, పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి ఇంకా స్పైస్ లెవెల్స్ ఇంకా సరిపోతుంది కదా అని చెప్పి అవి వేయించుకొని కొంచెం పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇంకా తాలింపు కోసం జీలకర్రని 1 టీ స్పూన్ కొంచెం కరివేపాకు అయితే వేయించుకొని ఇంకా పెరుగులో కలిపేసుకోవడమే. నా స్టైల్లో నేనైతే ఇలాగే చేస్తానండి. ఇక ట్విస్ట్ ఏంటంటే క్యారేజ్ పెట్టేసి మొత్తం అంతా సర్దివేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే కాల్ వచ్చింది. ఈరోజు డ్యూటీ లేదని ఇద్దరం కూర్చొని నవ్వుకున్నాం అనమాట. మొత్తం వంట అయితే అయిపోయింది. ఇంకా బ్యాగ్ ఇచ్చి సరే అనండి అని చెప్తున్నాను, ఫోన్ వచ్చింది అనమాట. ఇలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. లంచ్ బాక్స్ కూడా సదిరేసాను అనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.